शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం. మనం గత క్లాస్లో 7వ అధ్యాయాన్ని దాన్ని సమగ్రంగా దాన్ని కొంత సింహావలోకనం చేశాం. తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయాన్ని ప్రారంభించాలి ఈరోజు. ఈ 8వ అధ్యాయం ఎక్కడ నుంచి మొదలవుతుంది? 7వ అధ్యాయం చివరిలో కొన్ని పదాలు వాడాడు శ్రీకృష్ణుడు. ఏమిటి? అధ్యాత్మం, అధిభూతం, కిం తద్బ్రహ్మకి, అదేంటి? సాధిభూతం అధిదైవంచ సాధియజ్ఞంచ ఏ విదుః, అధిభూతం అధియజ్ఞం ఇవన్నీ కూడా ప్రయాణకాలే పిచ మాం తే విదుర్యుక్త చేత సహా, అంటే మరణించే కాలంలో కూడా నన్ను ఏ విధంగా వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు, ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు వాడారు. నువ్వు తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అని చెప్పని అన్నాడు. తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అంటే నన్ను మాత్రమే ఆరాధించేటువంటి వాళ్ళు ఆ బ్రహ్మను కృత్స్నం బ్రహ్మ అంటే ఏమిటి? మనం మామూలుగా చూసే కృత్స్నం అంటే సమస్తమైనటువంటి బ్రహ్మ అంటే మిగతా వాటికి తేడా ఏమిటి? మనం ఏదో చిన్న చిన్న దేవుళ్ళను పూజిస్తుంటాము. ఆ దేవుడు రకరకాలైనటువంటి దేవతా విగ్రహాలను రకరకాలైనటువంటి కారణాల వల్ల, రకరకాలైనటువంటి కోరికల వల్ల మనం ఆరాధిస్తుంటాము. అలా కాకుండా కృష్ణం బ్రహ్మ, పరబ్రహ్మ అని చెప్పని మనం ఏదైతే అంటున్నామో ఆ పరబ్రహ్మ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా తెలుసుకోగలరు అని దాని గురించి చెప్పబోతున్నాడు అనమాట. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో మనం చూసినది ఏమిటి? శుద్ధ పరమాత్మ అంటే ఏమిటి? శుద్ధ బ్రహ్మ అంటే నిరుపాధికమైనటువంటి, అంటే ఎలాంటి ఉపాధి లేనటువంటి శుద్ధ చైతన్యం అని చెప్పుకున్నాము. ఆ శుద్ధ చైతన్యంలో మాయా అనేటువంటి శక్తి వల్ల ఒకానొక శక్తి ఏదైతే ఉన్నదో, ప్రకటమయ్యేటువంటి శక్తి, దాన్నే మనం ఈశ్వరుడు అన్నాము. దాన్నే ఇంకొక దేవతాత్మకంగా తీసుకుంటే హిరణ్య గర్భ అని చెప్పని అన్నాము. ఆ హిరణ్య గర్భుడే సర్వదేవాత్మకుడు. హిరణ్య గర్భ ప్రథమో జీవ అని కూడా అన్నారు, మొట్టమొదటి జీవుడు అని కూడా. అతను సర్వదేవాత్మకుడు. బ్రహ్మ విష్ణు రుద్ర ఇవన్నీ కూడా, ఆల్ దీస్ రూపములు ఇవన్నీ కూడా అందులో ఉన్నవే. అలాగే ఇంద్రుడు, తర్వాత వరుణుడు, రకరకాలైనటువంటి మనం పూజించేటువంటి రకరకాల దేవతలు ఇవన్నీ కూడా ఆ తత్వములువే అని చెప్పని విన్నాం. సో మనం అల్పమైనటువంటి కోరికలతో అల్పమైనటువంటి వాళ్ళని మనం ఏదో ఆరాధిస్తున్నాం అనుకోండి, అల్పమైనటువంటి ఫలమే ఉంటుంది. అలా కాకుండా ఆ పరమాత్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తను పూజించేటువంటి దేవుణ్ణే అదే సుప్రీం రియాలిటీ, లేకుంటే అదే ఈశ్వర తత్వం, హిరణ్య గర్భ తత్వం అంటే అదే అని సమగ్రంగా వ్యష్టి రూపంలో ఉపాసన చేయకుండా సమష్టి దాన్ని మొత్తాన్ని ఉపాసన చేస్తే గొప్ప ఫలం వస్తుంది అని చెప్పని మనం 7వ అధ్యాయంలో చూసాం. దాన్నే ఇప్పుడు 7వ అధ్యాయం చివరి శ్లోకాల్లో చెప్పారు ఆయన. ఏమిటి? ఏషాంతు అంతగతం పాపం, ఎవరెవరైతే ఎవరి పాపములైతే నశించినాయో వాళ్ళు వాళ్ళు ఏమిటి? వాళ్ళు దే బ్రహ్మ తద్విదు కృష్ణమైనటువంటి బ్రహ్మను, సమస్తమైనటువంటి బ్రహ్మను తెలుసుకుంటారు. అలాగే అధ్యాత్మం అనే దాన్ని తెలుసుకుంటారు. అలాగే కర్మను గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పాడు. ఆ ప్రశ్నలకు మనం అప్పుడు పూర్తిగా వివరంగా చెప్పుకోలేదు, ఎందుకంటే 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్పబోతున్నాడు. అందువల్ల ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానంతో మొదలవుతుంది. ఈ 8వ అధ్యాయం పేరు తారక బ్రహ్మయోగం. 2-3 పేర్లు ఉంటాయి, మనందరికీ తెలుసు. భగవద్గీతలో ఉన్న ప్రతి చాప్టర్ కూడా ఒక్కొక్క వ్యాస భగవానుడు ఆ మొట్టమొదట ఆయన పేరు పెట్టాడో లేదో మనకు తెలియదు, కానీ దీనికి పేరు రాశాడో లేదో తెలియదు, కానీ తర్వాత పరంపరలో కొన్ని పేర్లు వచ్చినాయి. దీనికి ఇప్పుడు ఉదాహరణకి 8వ అధ్యాయానికి తారక బ్రహ్మయోగం మరొక పేరు. అలాగే బ్రహ్మాక్షర నిర్దేశోనామ అని చెప్పిన శంకర భాష్యంలో చిట్ట చివరి మాట బ్రహ్మాక్షర నిర్దేశోనామ అష్టమోధ్యాయ అని చెప్పని ఉంది. అంటే శంకరాచార్యులు వారు బ్రహ్మాక్షర నిర్దేశం అని చెప్పిన ఒక మాట అన్నాడు. అలాగే అక్షర బ్రహ్మయోగం అని, బ్రహ్మాక్షర నిర్దేశ అన్న అక్షర బ్రహ్మయోగం అన్న ఒకటే. అక్షర బ్రహ్మ అనే దానిలో ఆ బ్రహ్మ అనే దానికి అక్షరం అనేటువంటిది ఒక విశేషం వాడారు. అంటే అక్షరమైనటువంటి, అంటే నశింపనటువంటి బ్రహ్మ ఏదైతే శుద్ధ బ్రహ్మ ఏది ఉన్నదో, నశించనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది అని. బ్రహ్మ అక్షర అంటే ఏమిటి? బ్రహ్మ అక్షరమైనటువంటి దీని విశేషణ ఉత్తర పదం అంటాం చూడండి. అలాగా కర్మధారయ సమాసంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఉత్తరపద కర్మధారయ సమాసం అంటుంటాం కదా, అలాంటిది.
సో బ్రహ్మాక్షర నిర్దేశ అని ఇంకో కులం ఉన్నది. అలాగే ధారణ యోగం అని ఇంకోటి ఉన్నది. ధారణ అంటే ఏమిటి? ఆ ఓంకారం అనేటువంటి ఓంకార ఉపాసన కూడా చెప్పబోతున్నారులేండి. ఆ ఉపాసన అంటే ఏమిటి? మనస్సును ఒక చోట ఒక దానిపైన ధరించి ఉండడం. ఆ దాన్ని గురించి కూడా చెప్పబోతున్నారు. ఉపాసన అనేటువంటిది ఏమిటి? ఆ ఉపాసన ద్వారా ఏది ఏ ఏ ఏ పరమాత్మ దేన్ని ఆ అక్షరతత్వాన్ని ఏ విధంగా ఉపాసన చేయాలి అవన్నీ చెప్పబోతున్నారు. సో దానివల్ల దాన్ని ధారణ యోగం అన్నారు. ఇంకొక పేరు, మొదట్లో నేను చెప్పిన పేరు తారక బ్రహ్మయోగము. తారకం అంటే ఏమిటి? తరింపజేసేది. తరణం అంటే మనకు చాలా సార్లు వచ్చి ఉంటుంది. తరణం అంటే క్రాస్ ఓవర్. తరతి శోకం ఆత్మవిత్ అంటాడు. ఆత్మవేత్త అయినటువంటి వాడు శోకాన్ని తరించుతాడు అంటే ఏమిటి? దాటి వెళ్తాడు. అంటే ఆత్మవేత్త అయినటువంటి వాడు వాడికి శోకాన్ని పొందడు అని. ఎందుకు పొందడు? వాడికి కూడా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, వాడికి కూడా కాళ్ళ నొప్పులు ఉంటాయి, వాడికి కూడా రకరకాలైనటువంటి ఉంటాయి కదా అని అంటే ఉంటాయి. కానీ మిగతావాడు ఆత్మవేత్త కానివాడు ఇదంతా నేను అనుభవిస్తున్నాను, నేను 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 అనేటువంటి భావనతో ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు వీటినన్నిటిని కూడా ఈ తాదాత్మ్య భావం అని అంటాం చూడండి, నేను నేను అనేటువంటి భావనలో వీడు ఉంటాడు. అందువల్ల అయ్యో నేను నేను ఇలా అయిపోయింది, నేను నేను అనుకుంటుంటాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు దీన్ని కూడా ఒక దృశ్యంగా చూస్తుంటాడు. ఏది శరీరము, మనస్సు, ఇవన్నీ వీటన్నిటిని కూడా ఒక దృశ్యంగా చూస్తూ ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో మనస్సు అనేటువంటి దాన్ని మనం నేను అనుకుంటుంటాం కదా, అది కాదు. నేను నా తత్వం శుద్ధ ఆత్మతత్వమే అనేటువంటి భావనలో అతను ఉంటాడు కాబట్టి అతను అతను ఏమిటి అతను ఓహో దేహేంద్రియ సంఘాతానికి వస్తుంటుంది పోతుంటుంది అనేటువంటి భావనలో ఉంటాడు. ఓకే, హ్యూమన్ రిలేషన్స్ లో ఏదో ఎవడో ఏదో మాట్లాడతాడు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో ఒకటి. వీటిని అన్నిటిని కూడా అతను వాడి ఏంది మనసు పట్టించుకోడయ్యా, వాడంతా ఏదో వేదాంత ధోరణిలో ఉంటాడు అంటాం చూడండి, ఆ విధంగా ఆ వేదాంత ధోరణిలో వాడు ఉన్నాడు అని అన్నాం అనుకోండి. ఓహో, వాడికి అంతో ఎంతో వేదాంతం పట్టింది అని అర్థం. సో అది తారక బ్రహ్మయోగం అంటారు. తారక అంటే తరింపజేయునటువంటిది. తరణం అంటే దాటడం. నదిని దాటి వెళ్ళడం కూడా నదీం తీర్త్వ అంటాం. నదీం తరతి అంటే ఏమిటి? నదిని దాటుతున్నాడు అని. సో ఆ విధంగా ఆ, ఆ, అవతారణము అనే పేరు కూడా విన్నాం మనం. అవతారం. అవ అంటే కిందికి, అవ అనేటువంటి ఒక ఉపసర్గ రావడం వల్ల అర్థం మారుతుంది. తరణం అంటే దాటడం, కొత్త క్రాస్ ఓవర్. అవతరతి అంటే దిగడం. అవ అనేటువంటి ధాతువు ఉపసర్గ చేరడం వల్ల ధాతువు యొక్క అర్థాలు మారుతాయి అని మనం తెలుసుకున్నాం కదా. సో అవతరణం. ఇక్కడ తారకం అంటే ఏమిటి? తరింపజేసేటువంటి బ్రహ్మ. ఏమిటా తరింపజేసేటువంటి బ్రహ్మ? అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆ ఈశ్వర తత్వం అని చెప్పనన్నామో ఆ ఈశ్వర తత్వాన్ని మనం ధ్యానం చేయాలి. హిరణ్య గర్భతత్వం, ఈశ్వర తత్వం అనేది అయితే రెండు ఒకటేనండి. ఈశ్వర అనేటువంటి దాన్ని ఆ దేవుడు అనేటువంటి దృష్టితో చూస్తే ఈశ్వర. ప్రపంచానికి అందరికీ ఈశ్వరుడు ఆ మాయావచ్ఛిన్నం చైతన్యం అనే దృష్టితో. ఆ దాన్నే జీవ దృష్టితో చూస్తే హిరణ్య గర్భ అని చెప్పని అంటున్నాం అంతే. అది సర్వదైవాత్మకమైనటువంటి జీవతత్వం. సో అది దాన్ని ఉపాసన చేసినటువంటి వాడు, ఆ ఈశ్వర ఉపాసన చేసినటువంటి వాడు ఆ, క్రమముక్తిని పొందుతాడు. క్రమముక్తి అనేటువంటిది ఒకటి చెప్పబోతున్నారు. క్రమముక్తి అనేటువంటిది ఒకటి, తర్వాత సద్యోముక్తి అనేటువంటిది ఒకటి, తర్వాత ఆ, ముక్తి కాకుండా ఒకటి పుణ్య లోకాలు అనేటువంటిది 3 లెవెల్స్ అండి. మనకు ఉన్నటువంటిది మనం ఎన్ని ఏళ్లుగా మనం భగవద్గీత చదువుకున్న తర్వాత మనకు తెలిసింది ఏమిటి? దేర్ ఆర్ 3 లెవెల్స్. ఒకటి మోక్షాన్ని అనేటువంటి దాన్ని పొందడము. ఇంకొకటి బ్రహ్మలోకాన్ని పొందడము అనేటువంటిది ఒకటి ఉంది, అది ఇంతవరకు చెప్పుకోలేదు. ఆ బ్రహ్మలోక ప్రాప్తి అని అంటాం. బ్రహ్మలోక ప్రాప్తి లేక హిరణ్య గర్భలోక ప్రాప్తి అని అంటారు. అదేమిటది? ఈ సమష్టి ఉపాసన వల్ల, అంటే ఈశ్వర తత్వం యొక్క ఉపాసన వల్ల వచ్చేటువంటిది ఆ ఆ ఇది లోకం. లోకం అంటే ఆ స్థాయి అనుకోండి. లోకం అంటే అక్కడ ఏదో ఒక స్థలం ఉంటుంది, అక్కడ అందరు కూడా మనుషులు ఉంటారు, మనుషులు ఏదో డిన్నర్లు పార్టీలు ఉంటాయి అనేటువంటిది కాదు అక్కడ. అక్కడ ఆ స్థాయిలో ఉంటాడు, ఆ హిరణ్య గర్భ స్థాయిలో. దాన్నే ఇక్కడ దీనిలో కొన్ని కొత్త కొత్త పదాలు కూడా మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. సో ఆ దేవయానము పితృయానము అనే 2 పదాలు వస్తాయండి. ఆ దేవయానం అంటే ఏమిటి? ఆ హిరణ్య గర్భ ఉపాసన లేక ఈశ్వర ఉపాసన చేసినటువంటి వాడు ఆ బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతాడు. దాని తర్వాత ఆ ఆ యుగము, యుగాల గురించి కూడా చెప్పబోతున్నారు ఇక్కడ. ఈ ఈ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనకు ది ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ టైం, దాని గురించి కూడా చెప్పబోతున్నారు. అదేమిటంటే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ టైం అంటే ఏమిటి? మనకు మిగతా మతాలు తీసుకుంటే జనరల్ గా సైన్స్ సంగతి పక్కన పెడదాంలేండి. సైన్స్ లో సైన్స్ ప్రకారం సృష్టి ఎప్పుడు జరిగింది అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పని అంటారు.
మనది కూడా మన పంచాంగాల్లో కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు. ఈ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో మనం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లెక్క వేయలేం కదా. దీనికన్నిటికీ ఒక సైకిల్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పారు మన వాళ్ళు. లెక్క వేయలేనందుకు కాదు, ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. ఏమిటి సైకిల్ ఆఫ్ క్రియేషన్, సైక్లికల్ గా ఉంటుంది. సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ అని చెప్పి నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఏంటి ఏమన్నారు, అది యుగములు అది ఇది అని క్యాలిక్యులేట్ చేశారు. ఆ సహస్ర యుగములు, మనకు మనుషులకు 1000 యుగములు అయితే బ్రహ్మణకు ఒక దినం అవుతున్నది. ఆ రాత్రి ఆయన బ్రహ్మణకు రాత్రి కాలం ఉంటే అది ప్రళయం అంటాము. ఇట్లాంటివన్నీ చెప్పబోతున్నారు ఇక్కడ. ఈ అధ్యాయం ఏమో చిన్నదే, చిన్నదే అధ్యాయం అయినా కూడా మనకు మామూలుగా మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది, మనకు లోకాల గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా. దానికి మన వాళ్ళు ఏ విధంగా భావన చేసుకున్నారు, మన ఋషులు ఏ విధంగా భావన చేసుకున్నారు అనేది మనం ఇందులో చూడగలం. అధ్యాయం ఏమో చిన్నదే, ఇందులో ఉన్నది యాక్చువల్లీ 28 శ్లోకాలే. ఆ 28 శ్లోకాల్లో మొట్టమొదట అర్జునుడు అడగబోతున్నాడు ఏమిటి, చిట్ట 7వ అధ్యాయం చివరిలో కృష్ణుడు వాడినటువంటి పదాలకు అర్థాల గురించి అడగబోతున్నాడు. అదొకటి. ఆ అర్థాలకు సమాధానం కృష్ణుడు చెప్తాడు. ఆ అర్థాలకు ఆత్మ స్వభావం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, అది దైవం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి, ఇట్లాంటి పదాలు వాడారు కదా, వాడు చెప్పబోతున్నాడు. అలాగే మధ్యలో ఓంకార ఉపాసన గురించి కూడా చెప్తాడు. తర్వాత ఈ రెండు ఇది 2 లెవెల్స్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి అన్నాను కదా. ఒకటి మామూలుగా రకరకాలైనటువంటి కోరికల వల్ల అనేక దేవుళ్ళను ఆరాధించడం అనేటువంటిది ఒకటి. నాకు ఇంద్రలోక ప్రాప్తి కావాలి, ఇంకేదో సమదర్లోక వరుణలోక ప్రాప్తి కావాలి, మరొకటి కావాలి అనేటువంటి భావనతో ఆరాధించేది ఒకటి. అలా కాకుండా శుద్ధ ఈశ్వర తత్వాన్ని, ఒకే ఈశ్వర తత్వం అన్నది దీనికి అంతటి కూడా యో యో యామ్యాంతరం భక్త అని 7వ అధ్యాయంలో చూసాం చూడండి. దేన్ని నువ్వు ఏ రూపంలో భావించినా దానికి సమాధానం ఇచ్చేటువంటిది ఒకే ఈశ్వర తత్వం అని చెప్పని తెలుసుకున్నాం కదా. సో ఆ దాన్ని భావన చేసినటువంటి వాడు, దట్ ఈస్ అ హయ్యర్ లెవెల్. ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో ఏదో గ్రామ దేవతను పూజించే స్థాయి అనేటువంటిది ఒక స్థాయి. అలా కాకుండా ఇంకొక హయ్యర్ స్థాయి, ఒక విశ్వాన్నంతటిని కూడా భావించుకొని, విశ్వాన్నంతటిని కూడా దానికి ఉన్నటువంటి విశ్వాధ్యక్షుడు అనేటువంటి తత్వాన్ని తీసుకొని దాన్ని భావించుకోవడం అనేటువంటిది అది ఇంకొక స్థాయి. సో అందువల్ల దానికి ఏం చెప్పారంటే దాన్ని శుక్ల గతి అన్నారు. శుక్ల అంటే వైట్, కృష్ణ గతి అంటే డార్క్. కృష్ణ అంటే డార్క్. కృష్ణ అనే పదానికి ఇంకో అర్థం, చాలా అర్థాలు ఉన్నాయనుకోండి. కర్షతి ఇది కృష్ణ అంటే మనల్ని అట్రాక్ట్ చేసేటువంటి వాడు, లాగున్నటువంటి వాడు, లేకుంటే మన పాపాలను తీసేసుకునేటువంటి వాడు, తీసేసేటువంటి వాడు, ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ చెప్పినటువంటి కృష్ణగతి అంటే కృష్ణుడికి సంబంధం లేదు. కృష్ణ అంటే డార్క్ అనే సెన్స్ లో వాడారు. కృష్ణపక్షము శుక్లపక్షము అన్నట్టుగా. శుక్లపక్షం అంటే శుక్ల అంటే బ్రైట్ ఫోర్ట్ నైట్, కృష్ణపక్షం అంటే డార్క్ ఫోర్ట్ నైట్ అంటాం కదా. సో అలాగా కృష్ణగతి అంటే ఏమిటి, ద డార్క్ పాత్. వాట్ ఈస్ దిస్ డార్క్ పాత్? డార్క్ పాత్ అంటే ఏమిటి, ఏదో పుణ్యం చేసావు, వీఆర్ నాట్ క్రిమినల్స్. క్రిమినల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడటమే లేదు. వీడు పుణ్యం చేస్తున్నాడు, యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, ఇంకేదో ఆరాధన చేస్తున్నాడు, ఇంకేదో ఉపాసన చేస్తున్నాడు. అన్ని చేసిన తర్వాత మాత్రం ఏంటి, ఏదో ఆ లోకానికి ఫలానా లోకాన్ని వెళ్తాడు. తను చేసుకున్నటువంటి పుణ్యానికి ప్రపోర్షనేట్ గా అతనికి ఒక డెబిట్ కార్డు ఒకటి ఉంటుంది. ఆ డెబిట్ కార్డు ప్రకారం ప్రపోర్షనేట్ గా అక్కడ ఉంటాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి పునరాగతి అంటారు. పునరావర్తతే. పునరావర్తత అంటే మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఏదో మళ్ళీ మిగతా ఏదో పుణ్య పాపాలు ఏవో బాకీ ఉంటాయి కదండి. పుణ్య పాపాలు ఏమన్నా బాకీ ఉంటే ఆ పాపం ప్రకారం మళ్ళీ ఏంటి, మనుష్య జన్మ రావచ్చు, ఏదో కుక్క జన్మ రావచ్చు. ఇది దిస్ ఇస్ ద సైకిల్. ఏది, దిస్ ఇస్ ద డార్క్ పాత్ కృష్ణ గతి అని. బ్రైట్ పాత్ శుక్ల గతి అంటే ఏమిటి, ఇతను కొంచెం తెలివిగా ఓహో ఈ విశ్వానికి అంతటికీ ఒకే తత్వం ఉన్నది అనేటువంటి దాన్ని అనే దాన్ని గ్రహించి, ఆ విశ్వానికి అంతటినీ ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని, ఆ ఈశ్వర తత్వం అనే భావనతో దాన్ని ఆ పూజించేటువంటి వాడు. దాని కోరికలు అవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అన్నాడు చూడండి. అవన్నీ కూడా చెప్పుకుంటాడు మళ్ళీ. ఉన్నా కూడా ఒకే ఒక తత్వం ఉన్నది అనేటువంటి భావనలో ఉంటాడు. కాబట్టి ఇది శుక్ల గతి అన్నారు. శుక్ల గతి అంటే దట్ ఈస్ ద బ్రైట్ పాత్, కరెక్ట్ పాత్. దీనిలో ఏమిటి, దేవయానంలో మళ్ళీ అక్కడ హిరణ్యగర్భలోకం అనేటువంటి లోకం ఒకటి ఉన్నదని, ఆ లోకంలో వీడు కొన్నాళ్ళు ఉండి, ఆ బ్రహ్మ యొక్క యుగం అయ్యే వరకు అక్కడ ఉండి, ఆ యుగం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రహ్మ వస్తాడు కదా. సో ఈ బ్రహ్మతో పాటు ఇతను ముక్తిని పొందుతాడు. అది ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఈ బ్రహ్మతో పాటు అతను కూడా ముక్తిని పొందుతాడు అని. దాన్ని క్రమముక్తి అంటారు. క్రమ అంటే ఇక్కడ ఏమిటి, ఈయన స్టెప్ బై స్టెప్, ఇక్కడ మధ్యలో ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ దాటి దాంతో పాటు బ్రహ్మతో పాటు కొన్ని లక్షలు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అతనికి వస్తుంది అని.
సద్యోముక్తి అంటే ఏమిటి? ఇక్కడే వాడి కంప్లీట్ గా శ్రవణ మనన నిధిధ్యాసనల యొక్క పరిపాకం వల్ల ఇక్కడే ఆత్మజ్ఞానం కలిగి, ఇక్కడే అతనికి పూర్తి వైరాగ్యం కలిగి, ఇక్కడే పూర్తిగా ఆ, దేహాత్మ భావన నుంచి తొలగిపోయి అహం అనే దాన్ని పూర్తిగా నివర్తింపజేసుకున్నటువంటి వాడికి సద్యోముక్తి అన్నారు. సద్యోముక్తి అంటే ఏంటి? ఇతని జీవన్ముక్తి అనేది సద్యోముక్తి అంతా ఒకటే. సద్య అంటే వెంటనే. సద్యోగర్భం అనే మాట కూడా మనం వినుంటాం పురాణాల్లో. ఓ ఆయన ఎవరో ఘటోత్కచుడు సద్యోగర్భంలో పుట్టాడు. కృష్ణుడు, సారీ కర్ణుడు వీళ్ళందరూ కూడా సద్యోగర్భంలో పుట్టారు అని మనం వింటుంటాం కదా. సో ఆమె సద్య అంటే వెంటనే అని. సద్యోముక్తి అంటే వెంటనే ముక్తి, అంటే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి పొందినటువంటి వాడు వెంటనే చనిపోడు. వాడు ఉంటాడు. వాడి కర్మలు వాడి ఆ ఇదేదైతే ఉన్నదో ప్రారంధ కర్మ ఏదైతే నశించే వరకు దేహం ఉంటుంది, శరీరం ఉంటుంది. ఆ ప్రారంధ కర్మవశాత్తు వాడికి రోగాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. అవన్నీ కూడా వాటిని లెక్క చేయకుండా అతను ఉంటాడు. దాన్ని పట్టించుకోకుండా కేవలం ఆత్మ స్వరూపంలో ఉంటాడు అతను. దేహం పడిపోయిన తర్వాత విదేహముక్తి అంటారు దాన్ని. దేహం పడిపోయిన తర్వాత ఈ స్థూల విదేహం అయితే ఇక్కడే నశించిపోతుంది. సూక్ష్మదేహం ఈ ఎలిమెంట్స్ లో కలిసిపోతుంది. ఏ ఎలిమెంట్స్ నుంచి, పంచభూతాల నుంచి సూక్ష్మదేహం ఏర్పడిందో ఆ సూక్ష్మదేహం మళ్ళీ వాటిలో కలిసిపోతుంది, మర్జ్ అయిపోతున్నది. సో అది ఇక్కడ దేవయాన పితృయాన అని కూడా అంటారు. శుక్లగతినే దేవయానం అంటారు. కృష్ణగతి డార్క్ పాత్ ని పితృయానం అంటారు. ఆ పితృలోకాలకు వెళ్ళడం, తిరిగి రావడం, పితృలోకాలకు వెళ్ళడం, తిరిగి రావడం ఇది ఉంటుంది. సో దేవయానంలో వాడు చేసిన గొప్పదనం ఏంటి? ఆ సమష్టి ఉపాసన అనేది ఒకటి చేశాడు. తర్వాత పుణ్యకర్మలు, ఈ కామ్యకర్మలు ఏవి చేయలేదు. కామ్యకర్మలు చేయకుండా కేవలం నిష్కామ కర్మ చేశాడు. స్వధర్మాచరణం చేశాడు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి, మనకున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అర్జునుడు. ఈ అర్జునుడు ఏంటి? స్వధర్మాచరణం చేయబోతున్నాడు. ఈ స్వధర్మాచరణం అంటే అది యుద్ధం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వధర్మాచరణం, స్వధర్మం వేరు, క్షత్రియుడి స్వధర్మం వేరు, మరొకటి స్వధర్మం వేరు. ఇప్పుడు క్షత్రియులు ఇవన్నీ ఏం లేదు. బ్రాహ్మణులు అనేటువంటి కొంత ఉంది, మిగిలి ఉన్నది. బ్రాహ్మణులు అనేటువంటి ఎందుకు మిగిలి ఉన్నదంటే బికాస్ దట్ ఈస్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లైఫ్. బ్రాహ్మణ అనేటువంటిది పర్టికులర్ వే ఆఫ్ లైఫ్. ఇది వీడు వేదములు చదవాలి, తర్వాత వేదాన్ని పిల్లలకి నేర్పాలి. అదే విధంగా ఒక నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఎంతో ఎంతో తపస్సు, స్వాధ్యాయము, అది ఇది ఎంతో ఎంతో చేస్తూ ఉండాలి. సో ఇది ఎల్లప్పటికీ ఉంటుంది. కేవలం ఒక వర్ణం వాడు ఆ, ఆ కులంలో పుట్టినటువంటి వాడే బ్రాహ్మణుడు అని కాదు కదా. ఆ అట్లాంటి డ్యూటీ చేసేటువంటి వాడు ఇప్పుడు చిన్మయ మిషన్ ఉన్నది, రామకృష్ణ మిషన్ ఉన్నది. వాళ్ళనందరినీ కూడా బ్రాహ్మలు అనాల్సిందే. వాడు పుట్టుకతో బ్రాహ్మలా కాదా మనకు అనవసరం. కానీ వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా ఆ, సత్యము, దానము, తపహ, శౌచము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళలో కూడా చాలా మహాత్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు ఈ స్వామీజీలు చేసినటువంటి గొప్ప మేలు ఏమిటంటే డెమోక్రటైజ్ చేశారు. ఈ బ్రాహ్మణత్వం అనే దాన్ని డెమోక్రటైజ్ చేశారు. బ్రాహ్మణులు అంటే ఏదో వర్ణంలో పుట్టి, ఈ కులంలో పుట్టి నేనే బ్రాహ్మణుడు అనుకునేటువంటి వాడు కాకుండా దీన్ని డెమోక్రటైజ్ చేసి, ఇప్పుడు చిన్మయ మిషన్ లో ఒక స్వామీజీ ఉన్నాడు అనుకోండి. ఈ బ్రాహ్మడు ఏమీ తెలియనటువంటి బ్రాహ్మడు వీడు నేనేదో బ్రాహ్మడని విర్రవీగుతుంటాడు. ఆయన అలా కాకుండా చాలా సీరియస్ గా ఉపనిషత్తులు చదువుకొని ఉపనిషత్తులు పాఠం చెప్పేవన్నీ చేస్తుంటాడు. మరి ఆయన అనాలనా ఈయన అనాలనా బ్రాహ్మడని? సో మన శ్రీకృష్ణుడి ప్రకారం, వేదవ్యాసుడి ప్రకారం ఆయన అనాలి. సో కాబట్టి ఈ బ్రాహ్మణత్వం అనేదాన్ని డెమోక్రటైజ్ చేశారు. సో బ్రాహ్మణత్వం విల్ ఆల్వేస్ బి దేర్. ఈవెన్ ఇఫ్ ది మనకు యాంటీ బ్రాహ్మణులందరినీ చంపేసేయండి, వాడొకడు వీడొకడు కాలిస్తుంటారు పాలిటీషియన్స్. ఎంత కాలిచ్చినప్పటికీ కూడా బ్రాహ్మణత్వం అనేది ఇట్ విల్ స్టిల్ రిమైన్, బికాజ్ ఉపనిషత్స్ ఆర్ దేర్. ఉపనిషత్తులు చదువుతారు. ఇండియాలో కాకపోయినా ఏదో అమెరికాలో చదివే వాళ్ళు ఉన్నారు. వాడు అమెరికాలో చదివి వాడు కూడా ఊరికే ఏదో ఇంటలెక్చువల్ గా చదివేది కాకుండా వాడు దాన్ని అనుష్ఠానం చేసినాడు అనుకోండి. అనుష్ఠానం చేస్తే దట్ బికమ్స్ బ్రాహ్మణత్వం. సో ఎనివే, వాడి స్వధర్మాన్ని ఆచరిస్తుంటాడు. అక్కడి నుంచి డివియేట్ అయ్యామంటే ఆ స్వధర్మాన్ని ఆచరిస్తూ నిష్కామ కర్మ చేస్తున్నాడు. నిష్కామ కర్మ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆ ఈ జన్మలో చేసినటువంటి ఫలం ఏముండదు. పాత కర్మలు కనుక నలిగి పోతుంటాయి, నశించిపోతుంటాయి. అలాగే ఈశ్వర ఉపాసన చేస్తున్నాడు కాబట్టి అందువల్ల అది పునరావృత్తి, అంటే మళ్ళీ రిటర్న్ అనేటువంటిది, రిటర్న్ టికెట్ లేకుండా ఒకేసారి అక్కడ పోతున్నాడు. ఒకేసారి అతనికి ఏది గ్రీన్ కార్డ్ అన్నట్టు ఉంటాం చూడండి, సంథింగ్ లైక్ దట్. అదేం అంత గొప్ప విషయం ఏం కాదనుకోండి, అయినా ఉదాహరణ చెప్తున్నా. సో ఆ విధంగా వీడు జ్ఞానాన్ని అర్థించేటువంటి వాడు. అందులో ఒట్టిగా ఏదో క్రమముక్తి మన
ఈశ్వరోపాసన చేసినటువంటి వాడు అంటే మామూలుగా ఏదో ఈశ్వరుని ఒకడే తత్వం ఉన్నది అనే కాకుండా జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. ముముక్షువు కూడా మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు. అలాంటి వాడు కాబట్టి అతను ఆ క్రమముక్తి అనేటువంటి పాతలో ఉంటాడు. ఇక దీనిలో ఉండేటువంటి వాడు ఏమిటి? పితృయానము లేకుంటే కృష్ణగతి అని చెప్పుకున్నాం కదా. కృష్ణగతి అంటే ఏమిటి? డార్క్ పాత్. వాడేమిటి? సకామ కర్మలు చేస్తున్నాడు, యజ్ఞయాగాదులు తీవ్రంగా చేస్తున్నాడు, బాగా కంకణాలు వేసుకొని గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తున్నాడు. చేసిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరికతో ఉన్నాడు. సో ఆ లోకాలన్నిటిని కూడా పొందుతున్నాడు. పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు. సో అతనేమిటి? అతను సకామ కర్మలు మంచి పనులే చేశాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా చేశాడు. అయినప్పటికీ కూడా సకామ కర్మలు కాబట్టి అతనికి మళ్ళీ పునరావృత్తి ఉన్నది అని అది మనం తెలుసుకోవాలన్నమాట. దీన్నే దక్షిణ మార్గము రకరకాల పేర్లు అనుకోండి. ఆ, దేవయానము అనే దానికే ఏం చెప్పుకున్నాము? శుక్లగతి అని చెప్పుకున్నాము. అలాగే ఉత్తరగతి అని చెప్పుకున్నాము, శుక్లగతి. ఆ? తర్వాత పితృయానము అనే దానికి ఏం చెప్పుకున్నాము? డార్క్ పాత్ అని చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఈ శ్లోకాలు ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. సో ఈ అధ్యాయంలో ముఖ్యంగా 28 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 28 శ్లోకాల్లో ఇవన్నీ కూడా సగుణ బ్రహ్మ, ఆ, నిర్గుణ బ్రహ్మ ఈ పదాలు కూడా మనకు తెలుసు. సగుణ అంటే ఏమిటి? ఒక ఉపాధి. సోపాధిక ఉపాధి ఏమిటి? మాయా అనేటువంటి ఉపాధి. మాయా అవచ్ఛిన్నం చైతన్యం. మాయా చేత అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం అంటే మాయా అనేటువంటిది ఉపాధిగా కలిగినటువంటి చైతన్యం. సో అది దాని ఈశ్వరతత్వం అంటున్నాం కదా. దాన్ని ఆరాధించడం సగుణ ఉపాసన. నిర్గుణ అనేటువంటిది అది ఒక స్థాయి ఉన్నది. నిర్గుణ ఉపాసన అది ఒకటి ఉన్నది. ఉత్తమ అధికారికి దాన్ని కూడా చెప్పబోతున్నారు ఇక్కడ. ఉత్తమ అధికారికి నిర్గుణ, మామూలుగా మధ్యమాధికారికి సగుణ, మందాధికారి ఉంటాడు చూడండి. మందాధికారి యజ్ఞాలు యాగాలు అన్ని చేస్తుంటారు. యజ్ఞాలు యాగాలు చేసి పెద్ద పెద్ద కన్ను వేసుకొని తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా మందాధికారులు అంటారు వేదాంతంలో. వేదాంతంలో వాళ్ళని మనం తక్కువ చూడకూడదు, మనం వాళ్ళని హాస్యం చేయకూడదు. అయినప్పటికీ కూడా వేదాంత క్లాసులో ఆ విధంగా అంటుంటారండి. అది మనం చూడాలి. మళ్ళీ వాళ్ళకి గౌరవించకూడదు అని అర్థం కాదు. సో ఇది ఇక్కడ దీని యొక్క చిన్న ఉపోద్ఘాతం. ఏది? ఆ అష్టమ 8వ అధ్యాయమైనటువంటి తారక బ్రహ్మయోగం అనే దానికి ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇక్కడ ఓంకార ఉపాసన గురించి కూడా మధ్యలో చెప్తారు. తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయాన్ని, ఈ పుస్తకాన్ని తీసుకుందాం. ఇది గీత, భగవద్గీత టెక్స్ట్ తీసుకుందాం ఇప్పుడు. దీనిలో మొట్టమొదటి శ్లోకం మొట్టమొదట అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. అర్జున ఉవాచ. అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఏమిటి? కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం కూడా చదవచ్చు, ఎందుకంటే రెండు శ్లోకాల్లో ప్రశ్నలన్నీ వేశాడు అర్జునుడే. కృష్ణుడు ఏదైతే 7వ అధ్యాయం చివరిలో 7 విషయాలు చెప్పాడో ఆ 7టిని కూడా రెండు శ్లోకాల్లో చెప్పాడు. మొదటి శ్లోకం మళ్ళీ చదువుతా. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. రెండవ శ్లోకం. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఇది ఇక్కడ శ్లోకాలు రెండు శ్లోకాలు మామూలుగా చాలా ఎడిషన్స్ లో కలిపి రాశారు, అందుకని నేను కలిపి చదివేశాను. సో పదవిభాగం ఏమిటి? చాలా చాలా చిన్నవే. కిం తత్ బ్రహ్మ. బ్రహ్మ అనే దానికి తత్ అనేటువంటి ప్రొనౌన్ వాడతారని మనకు తెలుసు. హీ అని అనరు. బ్రహ్మ అంటే హీ కాదు, తత్ అది. కిం తత్ బ్రహ్మ. ఏమిటా బ్రహ్మ? అది తత్ బ్రహ్మ. కిం అధ్యాత్మం. నువ్వేదో అధ్యాత్మం అనే ఒకటి అన్నమాట అన్నావు కదా. అధ్యాత్మం అంటే ఏమిటి? మామూలుగా ఆత్మని అంటాం. ఆత్మని అంటే తన యందు అనేటువంటి అర్థంలో పడతాం. కానీ ఇక్కడ అధ్యాత్మం అంటే అర్థం కాదు. ఆ బ్రహ్మ అంటే కిం తద్ బ్రహ్మ. ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి? డౌట్లు ఏమిటి ఎంతకు అంటే దాన్ని మన ఆనందగిరి వ్యాఖ్యలో కొంచెం కామెంటరీలో కొంచెం వివరంగా రాశారు. కిం తద్ బ్రహ్మ అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావా? బ్రహ్మ అంటే ఏమిటి? సోపాధిక బ్రహ్మ గురించి మాట్లాడుతున్నావా, నిరుపాధిక బ్రహ్మ గురించి మాట్లాడుతున్నావా, లేక మా గ్రామ దేవత గురించి మాట్లాడుతున్నావా, లేక మా వెంకటరమణ స్వామి గురించి మాట్లాడుతున్నావా? ఏమిటి అని. ఏమిటి నువ్వు బ్రహ్మ అంటే నీ ఉద్దేశం ఏంటి? బ్రహ్మ కృత్స్నం అంటున్నావు కదా. ఆ వెంకటేశ సమో దేవ నాస్తి అని చెప్పని అంటాడు కదా. అంటే అది లేదు అంటే అది కృత్స్నం బ్రహ్మ అదేనా?
కృష్ణం బ్రహ్మ అంటే అది అది కాక ఇంకేదైనా ఉందా అలాంటివి. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏమిటి? ఆత్మని అని కాదు. అధ్యాత్మం అంటే ఏమిటి ఇక్కడ? బాడీ శరీరానికి సంబంధించిన దీని కదా అధ్యాత్మం. అధ్యాత్మం ఆత్మని ఇది ఆ అర్థమా లేక ఇంకేదైనా? ఇంకేదైనా అంటే ఏమిటి? ఆత్మ అంటే మనం ఇప్పుడు మన బాడీ మైండ్ కాంప్లెక్స్ తీసుకోవాలనా? లేకుంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ను చైతన్యం పరిచేటువంటి ఆ శుద్ధ చైతన్యం అనేది ఒకటి విన్నాం కదా ఇంత ఇన్నాళ్ళు, అది దాన్ని తీసుకోవాలనా? ఏమిటి అధ్యాత్మం అంటే ఏమిటి? అలాగే కిం కర్మ పురుషోత్తమ, కర్మ అనే దాని గురించి కూడా మనం చాలా విషయాలు విన్నాము. నిష్కామ కర్మ అన్నాము, సకామ కర్మ అన్నాము, ఇంకేదో కామ్య కర్మ అన్నాము, ఇంకేదేదో అన్నాం కదా. సో అలాంటివన్నీ ఏమిటి? వాట్ టైప్ ఆఫ్ కర్మ? తర్వాత అధిభూతం. అధిభూతం అంటే ఏంటి? పంచభూతములకు సంబంధించినటువంటిది కదా అధిభూతం. ఆది ఏంటి ఆది భౌతిక తాపములు, ఆధ్యాత్మిక తాపములు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అని చెప్పిన తాపత్రయము అని మూడు రకాలుగా ఉన్నాయి కదండి. ఆది దైవికం అంటే ఏమిటి? అధి దైవానికి సంబంధించినటువంటిది ఆది దైవికం. ఆది భూతములకు సంబంధించినది ఆది భౌతికం. అధ్యాత్మానికి సంబంధించింది ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక అని. సో ఇక్కడ ఏమిటిది? అధిభూతం అంటే ఏమిటి? ఈ పంచభూతాల్లోనే మనం ముఖ్యంగా ఉండేవి కదా. ఈ పంచభూతాల్లో ముఖ్యంగా ఏదైనా ఒక పర్టికులర్ భూతం గురించి నువ్వు చెప్తున్నావు. భూతం అంటే పంచ పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలలో ఒకటైనటువంటి దాని గురించి నువ్వు చెప్తున్నావా? లేక దీని వెనకలు ఉన్నటువంటి ఇంకేదైనా తత్వాన్ని గురించి చెప్తున్నావా? వీటన్నిటి గురించి కలెక్టివ్ గా చెప్తున్నావా, సింగులర్ గా చెప్తున్నావా, లేక వీటి వెనకలో ఉన్నటువంటి ఇంకేదైనా తత్వాన్ని గురించి చెప్తున్నావా? అధిభూతంచ కిం ప్రోక్తం. ప్రోక్తం అంటే ప్రా ప్లస్ ఉక్తం ప్రోక్తం. ఏమి అధిభూతం అని ఏది చెప్పబడుతుంది అని. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ హే పురుషోత్తమ. పురుషోత్తమ అని మనకు తెలుసు. అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అని దేన్ని అంటారు? కిం ప్రోక్తం. అధిదైవం కిముచ్యతే. అలాగే అధిదైవం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాము. ఇంకొక వరాహస్వామిని అక్కడే గుడిలో, వరాహస్వామిని ఒకే గుడిలోనే మనం 10 మందిని పూజిస్తుంటాము. అది అక్కడ అధిదైవం. ఆ దైవం అంటే ఎవరు? ఈయన మురుగన్ టెంపుల్ ఉంటుంది, ఆ పక్కనే వెంకటరామ స్వామి ఉంటాడు, అక్కడే శివు రాముడు ఉంటాడు, పక్కనే గణేష్ ఉంటాడు, పక్కనే శివుడు ఉంటాడు, అందరూ ఉంటారు. ఎవ్రీబడి ఇద్దరు. సో అలాంటప్పుడు ఏమిటి అది దైవం అంటే ఏమిటి? ఇంద్రాది దేవతల యొక్క పూజయా, లేక వీటన్నిటికీ ఆ, మూలమైనటువంటి శుద్ధ చైతన్యమా ఏమిటి? అది దైవం కిముచ్యతే. అలాగే అధియజ్ఞ. అధియజ్ఞ అంటే ఏమిటి? మన శరీరంతో మనం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, లోక సంగ్రహార్థం చేసేటువంటి అనేక పనులు, లేక ఆత్మశుద్ధికై మనం చేసుకునేటువంటి అనేక పనులు, తపస్సు ఇలాంటివి, వీటన్నిటిని కూడా యజ్ఞం అనే పాటతో మనం 4వ అధ్యాయంలో చూసాం. యజ్ఞం అనేటువంటి మాటకు చాలా విశాలమైనటువంటి అర్థాన్ని 4వ అధ్యాయంలో చూసాం. సో అది యజ్ఞం అంటే ఏమిటి ఇంతకు? దాని యజ్ఞాన్ని అధిష్ఠించినటువంటి తత్వం ఏమిటి? అది యజ్ఞం అంటే యజ్ఞాన్ని అధిష్ఠించిన తత్వం ఏమిటి? అధిభూతం. ఈ భూతం అనేది అధిష్ఠించినటువంటి తత్వం ఏమిటి? అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఉం? తర్వాత అధియజ్ఞం కథం. ఏ విధంగా? ఏమిటది? క్వహ కహ ఎవరు? అధియజ్ఞం అధియజ్ఞ కథం కహ అత్ర దేహే అస్మిన్. ఈ దేహంలో అధియజ్ఞం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. మనం ఎన్నో దేహం అనేటువంటిదే, చాలా మంది దేహాన్నే మన శరీరం ప్రతిరోజు ఆయన జీవిత శైలియే ఒక యజ్ఞంలాగా ఉంటుంది అనేటువంటి మాట కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకున్నాం. అది యజ్ఞం అనేటువంటిదే. అతను ఆత్మ, యజమాన, శ్రద్ధ, పత్ని అని చెప్పని ఇట్లా వేదంలో మంత్రాలు ఉంటాయి కదా. అతని జీవితం అంతా కూడా శ్రద్ధగా తపస్సు, ఏవైతే కర్మలు చెప్పబడ్డాయో, స్వాధ్యాయము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఉంటాడు. అంటే జీవితమే ఒక యజ్ఞ స్వరూపంగా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటిదా అధియజ్ఞ కథం గోత్ర అస్మిన్ దేహే ఏ మధుసూదన. తర్వాత ప్రయాణ కాలేశ. ప్రయాణకాలం. ప్రయాణం అంటే ఏంటి? మామూలుగా యానం అంటే చాలు. యానం అంటేనే యాతి, గచ్చతి. అనేటువంటిది, యాతి అనేటువంటి ధాతువుకి పదానికి ఏంటి అర్థము? దగ్గచ్చతి అని కదా. ప్రయాతి అంటే గచ్చతి, ఆయాతి అంటే ఆగచ్చతి. ప్రయాణం, యానం అనేది నౌన్. అనేటువంటిది ఏంటి? గ్రేట్ ట్రావెల్, మహాప్రస్థానం అన్నట్టుగా గ్రేట్ ట్రావెల్. వాట్ ఈస్ దట్ గ్రేట్ ట్రావెల్ అంటే ఏమిటి? అల్టిమేట్ ట్రావెల్, ద ఫైనల్ ట్రావెల్. అందరు మోసుకొని పోతుంటారు, అందరు మోసుకొని పోయి హ్యాపీగా బస్సు అక్కడ తీసుకెళ్తారు అనమాట. సో అది ప్రయాణం. అంతవరకు ఎవడు తీసుకెళ్ళాడు. ప్రయాణకాలేశ కథం కథం జ్ఞేయ అసి. ఏ విధంగా నీవు జ్ఞేయ అంటే తెలియబడతావు? నియతాత్మభి.
ప్రయాణ కాలంలో కూడా నువ్వు ఏ విధంగా నియతాత్మభి అంటే ఏమిటి? నియమింపబడినటువంటి అంతఃకరణము కలవారి చేత అని. నియతాత్మ అంటే ఏమిటి? నియమించబడినటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు నియతాత్మ. నియతాత్మభిహి అంటే ఏమిటి? అలాంటి వారి చేత నీవు ఏ విధంగా తెలియబడతావు అని. ప్రయాణకాలి చ కథం జ్ఞేయోసి అంటే ఏమిటి? జ్ఞేయ అంటే తెలియబడతావు అంటే నువ్వు గుర్తుంటావు ఇంకా ప్రయాణ కాలంలో కూడా. ఎందుకంటే ప్రయాణ కాలంలో ఏమవుతున్నది, మనకు రకరకాలైనటువంటి నొప్పులు, రకరకాలైనటువంటి బాధలతో ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ ఇట్లాంటివి రకరకాలుగా మన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డై అలోన్ ఇన్ ద హాస్పిటల్స్ అని కదా ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డై ఇన్ ద హాస్పిటల్స్ ఓన్లీ. దేర్ ఇస్ నో నార్మల్ డెత్ అట్ హోమ్. సో అందరు అందరు కూడా అక్కడ రకరకాలైనటువంటి బాధలు పడుతుంటాం. అక్కడ యమ బాధలు ఏముంటాయో తెలియదు కానీ ఇక్కడ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా పడుతుంటాడు కదా. ఆ టైంలో వీడు భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలంటే ఎంత వీడికి మనస్సులో కంప్లీట్ గా ఆ ధ్యాస అంటాం చూడండి. ఆ ధ్యాస ఉంటే తప్ప, ధ్యాస అనే పదం ఉందా లేదా గమనించాలి. వచ్చింది, పదమేమో వచ్చింది. భాషలో ఉంది. ఆ ధ్యానం, భగవంతుని ధ్యానం ఆ టైంలో ఉంటుందా అంటే వీడికి ఎంత కంటిన్యూస్ గా సంస్కారాల బలం అంతా ఉంటే తప్ప ఉండదు కదా. సో ఏ విధంగా తెలియబడతావు, ఇవన్నీ అడుగుతున్నాడు. శంకర భాష్యం చూద్దాం ఇప్పుడు. తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఇత్యాదిన. ఇది ఎక్కడిది ఇది? ఏడవ అధ్యాయంలో చివరిలో, చివరి కంటే దాని ముందు శ్లోకం అనుకుంటా. చివరి శ్లోకం తే బ్రహ్మ తద్విదు కృష్ణం. యా 29వ శ్లోకం. 29వ శ్లోకము. అక్కడ 30 శ్లోకాలు ఉన్నాయి కదా, 29వ శ్లోకం. తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం అని చెప్పాడు కదా, అది. ఆ ఆరవ అధ్యాయం, 7వ అధ్యాయం, 29వ శ్లోకం. తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఇత్యాదిన భగవత అర్జునస్య ప్రశ్న బీజాని ఉపదిష్టాని. అర్జునుడికి ప్రశ్న బీజములు ఉపదేశింపబడ్డాయి అంటే ఏమిటి? చెప్పబడ్డాయి. ఇక్కడ అదేం పెద్ద ఉపదేశం కాదులేండి. ఉపదిష్టాని అని, ఉపదిశతి అంటే చెప్పబడ్డాయి అని అంతే. ప్రశ్న బీజాలు వచ్చినాయి. ప్రశ్న బీజాలు అంటే ఏమిటి? ప్రశ్నించడానికి ఒక సాకు, ప్రశ్నించడానికి ఒక కారణం. బీజం అంటే కారణం కదా. ప్రశ్నించడానికి ఒక కారణం. ఎందుకంటే ఆయన కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడాడు. ఆ టెక్నికల్ వర్డ్స్ కి అర్థం ఏంటి అని చెప్పి నేను అడగాలి కదా. ప్రశ్న బీజాన్ని ఉపదిష్టాని అత తత్ ప్రశ్నార్థం, అందువల్ల దాన్ని ప్రశ్నించడం అనేటువంటి ఉద్దేశంతో అర్జున ఉవాచ. ఆ, తత్ ప్రశ్నార్థం ఇంతే ఉంది. ఇంకా మిగతా దీనికి అంతటి కూడా రాయలేదు ఎవరు, శంకరాచార్యుల వారు ఈ మొదటి వాటికి పెద్దగా భాష్యం రాయలేదు. తర్వాత ఇక్కడ ఏంటి? శ్రీకృష్ణ భగవాను వాచ ఉందా ఇక్కడ? అక్షరం బ్రహ్మ. ఇక్కడ భగవాను వాచ అనేది నా టెక్స్ట్ లో ఎగిరిపోయినట్టుంది. ఎనివే, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో. ఒక్క సెకండ్ అండి, టెక్స్ట్ బుక్ లో వెరిఫై చేస్తారు. ఈ పుస్తకంలో ఇది అన్నిటికంటే మాస్టర్ బుక్. ఎందుకు ఈ పుస్తకంలో ఎందుకో ఎగిరిపోయింది. అర్జున శ్రీ భగవాన్ వాచ ఇక్కడ ఉండాల్సింది, ఇక్కడ ఆ మాట లేదు. ఎందుకో ఎగిరిపోయింది ఇక్కడ. ఓకే. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత. అక్షరం బ్రహ్మ పరమం, అక్కడికి ఒక వాక్యం. అంటే బ్రహ్మ పరమం, బ్రహ్మ అంటే ఏమిటంటే పరమం. అక్షరం పరమం ఆ రెండు కలిస్తే అది బ్రహ్మ. అక్షరం అంటే అక్షరం అంటే క్షరము లేనటువంటి, క్షరం అంటే ఏంటి? నశించేటువంటిది. ఆ క్షరము కానటువంటిది అక్షరం. అది పరము, అక్షరము పరమము అయినటువంటిది బ్రహ్మ. అక్షరంచ పరమంచ తత్ బ్రహ్మ. అక్షరము అంటే నశించనిది, పరమం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది, నిరుపాధికమైనటువంటిది. మిగతావన్నీ కూడా రకరకాలైనటువంటి ఉపాధికి అంటే ఏమిటండి? ఉపాధి అంటే పరిచ్ఛిన్నమైనటువంటిది. ఉపాధి అంటే ఒక చిన్న పరిచ్ఛిన్నమైనటువంటిది. ఈశ్వర అనేటువంటి కూడా ఉపాధి, అది మాయ అనేటువంటి ఉపాధి. ఇప్పుడు మొత్తం ఈశ్వర శుద్ధ చైతన్యం అంతా కూడా ఉంది అని కాదు. దాంట్లో ఏదో భాగం, చిన్న భాగం ఉండొచ్చు, మనకు తెలియదు. దానిపైన వేదాంతంలో మళ్ళీ మాట్లాడుతుంటారు. అది మొత్తం అంతా ఉందా ఈ శుద్ధ చైతన్యం అంతా, లేక చిన్నాంశమా అంటే చిన్నాంశము అని. ఇక్కడ ఈ విశ్వము, ఈ సృష్టి ఇదంతా కూడా అని. సో అవి త్రిపాదశ్చామృతం దివి అని చెప్పిన ఏ పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదశ్చామృతం దివి అని కూడా మనం రోజు చెప్పుకుంటుంటాం.
సో ఆ విధంగా అక్షరం బ్రహ్మ పరమం, అక్షరము పరమమైనటువంటిది బ్రహ్మ. అక్కడికి ఒక వాక్యం. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే, స్వభావ అధ్యాత్మం ఇది ఉచ్యతే. స్వభావ అనేది ఏమిటి అని చెప్పబోతున్నాడు. స్వభావ అనేటువంటి దానికి ఆ, భాష్యంలో చెప్పబోతున్నాడు. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే, అధ్యాత్మం అని చెప్పబడుతున్నది. భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞేత. భూతభావోద్భవకర అనేది ఒకే సమాసమే. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే, అధ్యాత్మం ఆత్మను అధిష్ఠించి ఉన్నటువంటిది ఏమిటి? స్వభావ, నా యొక్క ఉనికి. స్వభావ అంటే ఇప్పుడే చెప్పేస్తానులేండి. స్వభావ అంటే ఏంటి? పరమాత్మ యొక్క ఉనికి. ప్రతి శరీరంలోనూ కూడా ప్రత్యేగాత్మ రూపంలో, ప్రత్యేగాత్మ అంటే ఏమిటి? జీవాత్మ. జీవాత్మ రూపంలో ఉనికి ఉండడం, అది అధ్యాత్మం అని. అలాగే భూతభావోద్భవకర విసర్గ. భూతభావోద్భవకర అనేటువంటిది ఒకటే పదమే. విసర్గ అనే దానికి విశేషణం. విసర్గ అంటే ఏమిటి? విడిచివేయడం, దేన్నాన్ని విడిచివేయడం. దేన్ని విడిచేస్తున్నాం ఇక్కడ? యజ్ఞయాగాదుల్లో మనం ఏదో వదులుతున్నాం. ఇది దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ అంటారు. దేవతోద్దేశేన అంటే దేవతలను ఉద్దేశించి ద్రవ్య త్యాగం ఏదైతే ఉన్నదో అది ద్రవ్య త్యాగ, విసర్గ అంటారు. అంటే వదిలేయడం. సర్గ అంటే ఏమిటి? క్రియేషన్. విసర్గ అంటే విసర్జనం అంటాం చూడండి, అది. విసర్గ అంటే దాన్ని అక్కడ వదిలేయడం. అక్కడ దానము కావచ్చు, యజ్ఞము, దానము ఇట్లాంటివి. తర్వాత భూతభావోద్భవకర అంటే ఏమిటి? భూతభావాన్ని కలిగించేటువంటిది. భూతభావ అంటే ఏమిటి? ఆ మనిషి యొక్క ఉనికి, ఒక జీవుడి యొక్క ఉనికి. దాన్ని కలిగించేటువంటి ఆ కలిగించడానికి కారణమైనటువంటిది భూతభావాన్ని, భూతభావం యొక్క ఉద్భవం. భూతభావం యొక్క ఉద్భవం అంటే ఏమిటి? మనుషు ప్రాణుల యొక్క ఉనికి. భూతభావ అంటే భూతానాం భావ, భూతభావ. వాటికి ఉద్భవ, భూతభావోద్భవ, ఆ ఉనికి రావడానికి కారణమైనటువంటి భూతభావోద్భవ కరహ. కరహ అనే పదాన్ని ఇంకెట్లా, కర్మకరహ అంటాం అనుకోండి, కర్మ చేసేటువంటి వాడు. అలాగే ఇంకేదో ఆ, మ్, హిమకరహ, హిమము చేయనటువంటి వాడు అన్నట్టుగా. హిమ చేసేటువంటి వాడు అంటే హిమము కలిగించు అన్నటువంటి వాడు అని. భూత భావోద్భవకర అంటే భూతము ప్రాణుల యొక్క ఉనికిని, ఆ, ఉనికికి కారణమైనటువంటిది ఏమిటి? అది అది విసర్గ. కర్మ సంజ్ఞిత, దాన్ని కర్మ అంటాం. ఏమిటండి కర్మ అనేటువంటి దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ది ఎగ్జిస్టెన్స్ అని. కర్మ ఎందువల్ల వస్తుంది? దీని గురించి పెద్ద చైన్ చెప్పారు. అవిద్య, కామ, కర్మ అన్నారు. అవిద్య, అవిద్య అంటే ఏమిటి? దేహేంద్రియ సంఘాతాన్ని నేను 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 అనుకోవడమే అవిద్య అని. మన అసలు విషయం తెలుసుకోకపోవడము, ఇంకొక దాన్ని నేను అనుకోవడం, అది అవిద్య అన్నారు. దానివల్ల కామ, నేను బికాజ్ ఐఎమ్ ది స్మాల్ పరిచ్ఛిన్నమైనటువంటి దేహేంద్రియ సంఘాతం కాబట్టి దీన్ని నేను ఏదో కొంచెం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము, లేక దాన్ని పూర్తి చేసుకోవడం, పూర్ణత్వం పొందడం కోసం నేను ఐ హావ్ టు డూ సమ్ కర్మ అని. ఐ హావ్ టు డూ సమ్ కర్మ. నాకు ఏదో పూర్ణత్వం రావాలంటే ఒక మంచి ఇల్లు కావాలి. పూర్ణత్వం రావాలంటే ఒక భార్య కావాలి. పూర్ణత్వం రావాలంటే ఒక కొడుకు పుట్టాలి, మనవాళ్ళు పుట్టాలి, అది కావాలి, ఇది కావాలి. పూర్ణత్వం రావాలంటే డబ్బులు కావాలి. పూర్ణత్వం కావాలంటే ఇంకేవో ఐశ్వర్యాలు, రకరకాలైనటువంటి ఇవన్నీ కావాలి. అది కర్మ. దాని కొరకే మనం రకరకాల కర్మలు చేస్తుంటాం. అది భూత భావోద్భవకర. దీనివల్ల మళ్ళీ ఆ పూర్ణత్వం వచ్చింది అనుకుంటుంటాం, మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం. అది దట్ ఈజ్ వాట్ ఈజ్ ద కర్మ. సో ఇక్కడ భాష్యం చూద్దాం. ఏషాం ప్రశ్నానాం యథాక్రమం నిర్ణయాయ, ఏషాం ప్రశ్నానాం ఈ ప్రశ్నలన్నిటికీ కూడా యథాక్రమం, ఒక క్రమంలో అన్ని అడిగాడు. ఈయన కృష్ణుడు చెప్పినటువంటి క్రమంలోనే ఈయన ప్రశ్నలు కూడా అడిగాడు. యథాక్రమం అంటే క్రమంగా, నిర్ణయాయ నిర్ణయించి చెప్పడం కోసము చెప్తున్నాడు. ఏమిటి? నా క్షరతి ఇది అక్షరం పర ఆత్మ. పర ఆత్మ, పర అంటే ఏమిటి? సుప్రీం అని, అన్నిటికంటే పరమైనటువంటిది, దానిలో ఎలాంటి మార్పు లేనటువంటిది, అక్షరమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, నిత్యము, శుద్ధ, బుద్ధ, ముక్త ఇట్లాంటి పదాలన్నీ మనం విన్నాం కదా. అది ఇక్కడ అక్షరమైనటువంటి ఆ, పరతత్వం, సుప్రీం తత్వం. నక్షరతి ఇది అక్షరం పర ఆత్మ. ఎందుకని? ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టతః అని చెప్పనేదో ఒక వాక్యం ఉన్నది. ఏ గార్గి, గార్గి అనేది ఎక్కడ వస్తుంది అంటే, బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు గార్గిని చెప్పి గార్గి అనే భార్యను, గార్గి
ఇంక చెప్తాం భార్య కాదు ఆమె, ఇంకో డిబేటర్. ఆమె చెప్తాడు, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమశౌ విధృతౌ తిష్టతః నాణ్యదతోస్తి ద్రష్టృ అని వస్తుంది. అంటే ఈ అక్షరమైనటువంటి పరమాత్మయే మిగతా సూర్యుడు చంద్రుడు వీటన్నిటికీ కూడా వీటిని ధరించి ఉన్నటువంటి తత్వము, అది ఉన్నదిగా, ఆ తత్వం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా విధృతవు బాగా ధరించబడి ఉన్నాయి, తిష్టత ఉన్నాయి. ఈ రెండు కూడా, ఈ రెండు అంటే ఈ రెండే అనే కాదు, మిగతా అన్ని కూడా అని కూడా. అలాగే నా అన్యత్ అత అస్తి ద్రష్టృ, ఇది దీన్ని మించినటువంటి దీనికి అతిశయం వేరుగా మరొక ద్రష్ట లేదు. దీనికి వేరుగా మరొకటి లేదంటే ఏమిటి? ఇది అనంతమైనటువంటి చైతన్య తత్వం అని. ఇది అనంతమైనటువంటి చైతన్యము కాబట్టి ఈ అనంతము కన్నా వేరుగా ఇంకొకటి లేదు అని. సో అని ఆ శృతిలో చెప్తారు. బృహదారణ్యకంలో ఆ విధంగా చెప్తారు కదా. అది ఇక్కడ కోట్ చేశారు. ఏతస్యవాక్షరస్య ప్రకాశనే గార్గీతి శృతే అనే శృతి వల్ల అని. తర్వాత ఓంకారానికి కూడా బ్రహ్మ అనే పద బ్రహ్మ అనే అర్థంలో వాడుతుంటాం. ఎక్కడ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పని మనం పూజల్లో కూడా వాడుతున్నాం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత బ్రహ్మ ఇత్యాక్షరం అని చెప్పని మనం రోజు సంధ్యావందనంలో కూడా చెప్పుకుంటుంటాం. సో ఓం అనే దాన్ని బ్రహ్మకు సూచకంగా వాడుతుంటాం, బ్రహ్మను సూచించేటువంటి పదంగా. అది ఇక్కడ తీసుకోకూడదు అని. ఇక్కడ అక్షరం బ్రహ్మ అంటే ఏమిటి? కృత్స్నం బ్రహ్మ, సమస్తమైనటువంటి బ్రహ్మ, పరమం అనేటువంటి విశేషణం కూడా చెప్పబడింది. పరమం బ్రహ్మ, విశేషణమైనటువంటి శుద్ధమైన బ్రహ్మ ఒట్టిగా ఓంకారం అనే దాన్ని ఇక్కడ తీసుకోకూడదు అని. ఓం అనేటువంటి అక్షరాన్ని, కేవలం ఓం అనేటువంటి అక్షరం ఒక సింబల్ కదా, దాన్ని ఇక్కడ తీసుకోకూడదు అని. ఓంకారస్య చ, ఓంకారానికి కూడా అని. ఓంకారస్య చ ఓమిత్యేకాక్షరం బ్రహ్మేతి పరేణ విశేషణాద్ అగ్రహణం. ఇక్కడ పరం అనేటువంటి విశేషణం చెప్పబడింది కాబట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది పరేణ విశేషణాత్, ఇక్కడ బ్రహ్మ అనే పదానికి పరమం బ్రహ్మ అని ఒకటి ఉన్నది కదండి. అక్షరం పరమం బ్రహ్మ అని పరమం అనేటువంటి ఒక విశేషణం చెప్పారు. పరేణ విశేషణాద్ అంటే పరమం అనేటువంటి విశేషణం ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఓం ఏకాక్షరం అగ్రహణం అంటే ఏమిటి? ఓం అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ అక్షరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మను చెప్తున్నాం, కానీ దానికి సింబల్ ఏదైతే వాడబడిందో ఆ సింబల్ అనేటువంటిది అనిత్యమైనటువంటి, అది ఓం అనేటువంటి పదం ఆ, జడమైనటువంటిది కాబట్టి, జడం అనేటువంటి మాటను పుల్లెల శ్రీరామచంద్ర గారు రాశారు. బహుశా అది ఇంకేదన్నా వ్యాఖ్యలో ఉండొచ్చు, ఆనందగిరి వ్యాఖ్యలో కానీ ఇంకేదో వ్యాఖ్యలో ఉంది, వ్యాఖ్యలో లేనిది వారు రాయరు. అది నేను వెరిఫై చేయాలి, ఆ జడం అనేటువంటి మాట ఎక్కడ ఉన్నది అని. మొత్తానికి ఓం అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకోకూడదు అని. బ్రహ్మ అనేటువంటి దాన్ని, ఓం అనేటువంటిది అది వేరే చెప్పబోతున్నారు, దాన్ని కూడా చెప్పబోతున్నారు, ఓంకార ఉపాసన కూడా చెప్పబోతున్నారు. అంటే మనం ఒక సింబల్ ను ఒక పదానికి తెలిసి, ఇప్పుడు ఈ తత్వానికి మనం అదే పనిగా ఒక సింబల్ ను మనం క్రియేట్ చేసుకొని వాడుతున్నాం, అది అక్కడ ఓం. ఇక్కడ మనం ఆ తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దాని గురించే చెప్పాలి, అంతేగాని దాని సింబల్ చెప్పకూడదు. సింబల్ ని మొత్తం దానిగా తీసుకోకూడదు. అందుకని దిస్ ఈజ్ ఎ సింబల్, దట్ ఈస్ ది రియాలిటీ. వస్తువు అక్కడ ఉన్నది, ఆ వస్తువుని సింబలైజ్ చేసేటువంటిది ఒకటి. సో మనం వస్తువుని గురించి చెప్పుకోవాలి కానీ సింబల్ వద్దు అంటున్నాడు. ఓంకారస్య చ, ఓంకారానికి కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తారు కదా. పరేణ విశేషణాత్ అగ్రహణం, పరం అనేటువంటిది విశేషణాత్ అంటే అంటే విశేషణం ఉండడం వల్ల అగ్రహణం, దాన్ని మనం గ్రహించకూడదు, గ్రహించబడలేదు అని. ఇక్కడ గ్రహించకూడదు అని కదా, అగ్రహణం అంటే తీసుకోలేదు, తీసుకోబడలేదు. పరమమిదిశ నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం. ఈ పరమం అనేటువంటి విశేషణం ఎక్కడైతే అప్రాప్రియేట్ గా ఉంటుంది? పరమమితి ఇతిశ, పరమం అనేటువంటిది నిరతిశయే బ్రహ్మణి, నిరతిశయమైనటువంటి బ్రహ్మయందు, నిరతిశయే బ్రహ్మణి సప్తమి విభక్తి కదా, నిరతిశయమైనటువంటి బ్రహ్మయందే, ఆ దాని అందే, ఆ బ్రహ్మణి అక్షర ఉపపన్నతరం విశేష, అక్షరం ఉపపన్న బ్రహ్మణ్యక్షరం ఉపపన్నతరం విశేషణం. అక్షరం అనేటువంటి పదము ఉపపన్నతరం అంటే ఏమిటి? అప్రాప్రియేట్, మోర్ అప్రాప్రియేట్. ఉపపన్నం అంటే అప్రాప్రియేట్, ఉపపన్నతరం అంటే మోర్ అప్రాప్రియేట్. ఉపపన్నతరం విశేషణం చాలా మోర్ అప్రాప్రియేట్ విశేషణం. దేని యందు? పరమం అనేటువంటిది ఆ నిరతిశయ బ్రహ్మ యందే మోర్ అప్రాప్రియేట్. అంతేగాని ఒట్టి ఓంకారంలో పరమం అనేటువంటి దానికి కుదరదు అని. ఓంకారం పరమం అని పరం అని చెప్పలేదు కదా. ఇక్కడ ఉపపన్నతరం విశేషణం. ఆ అసలైనటువంటి నిరతిశయమైనటువంటి నిరుపాధికమైనటువంటి, నిరుపాధి అంటే ఏమిటి?
పరిచ్ఛిన్నం కానటువంటి. ఉపాధికం అంటే పరిచ్ఛిన్నమైనది, నిరుపాధికం అంటే అపరిచ్ఛిన్నమైనది, అనంతమైనది. దాని ఎందే ఇది ఉపపన్నతరంగా ఉంటుంది కదా. ఉపపన్నతరం విశేషం. తస్యైవ పరస్య బ్రహ్మణ, ఆ పరబ్రహ్మయే, పరమ పరబ్రహ్మయే ప్రతిదేహం, ప్రతి శరీరం అందు కూడా, మనిషి శరీరం అంటే మనిషి ఒకటే, దేహం అంటే ఒట్టి మనిషి ఒకటే కాదండి. ప్రతి జంతువు యొక్క శరీరం నందు కూడా చీమ, దోమ, పిల్లి, అన్ని ప్రాణుల్లో కూడా ప్రతి దేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ. ప్రత్యేగాత్మ భావ అంటే ఏమిటి? జీవాత్మగా ఉండడం. ప్రత్యేక్ అంటే ఇన్సైడ్ అని కదా. పరాక్ అంటే బయట. ప్రత్యేక్, పరాక్. ప్రత్యేక్ అంటే లోపల, పరాక్ అంటే బయట ఉన్నటువంటిది. ఆ ప్రత్యేగాత్మ అంటే జీవాత్మగా ఉండడం. అంటే ప్రతి ప్రాణిలో కూడా జీవాత్మగా ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే ఆ పరమాత్మయే. ఎందుకంటే పరమాత్మ కంటే వేరుగా ఇంకేది లేదు కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా బ్రహ్మయే అని. సో అది మనం కూడా ఉన్నాం కదా అందులో. మనం కూడా ఉన్నాము అనే భావనలో ఉన్నాము. మరి అది ఎంతవరకు రియాలిటీ అంటే దాన్ని మళ్ళీ, అది మళ్ళీ రియల్ అన్ రియల్, అది మళ్ళీ హయ్యర్ లెవెల్. దృక్కు దృశ్యము ఇవన్నీ కూడా అది హయ్యర్ లెవెల్. సృష్టి ఉన్నదా లేదా అనేటువంటిది హయ్యర్ లెవెల్. మనం వ్యవహారిక లెవెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు వ్యవహార లెవెల్లో మనం మాట్లాడుతుండగా ఒక జీవాత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రతి దేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ. స్వభావ అంటే తన యొక్క ఉనికి, పరమాత్మ యొక్క ఉనికి అండి. ప్రత్యేగాత్మ భావ స్వభావ, జీవాత్మగా ఉండడం. ప్రత్యేగాత్మ భావ, భూ అనేటువంటి ధాతుకి ఏమిటి? ఉండడం అని అర్థం కదా. ప్రత్యేగాత్మ భావ అంటే మళ్ళీ భావము, ఇంకా ఆ భావము, ఈ భావము అనే శృంగార భావాలు, ఇంకేదో భక్తి భావాలు అని అనుకోకూడదు. ఇక్కడ భావ అంటే ఉండడం అని. ఉనికి స్వభావ. స్వభావ అధ్యాత్మముచ్యతే. అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఆత్మని తీసుకోకూడదు ఇక్కడ. ఆత్మ తన ఎందు అని కాదు. ఆత్మని ఆత్మానం అధికృత్య చెప్పబోతున్నాడు. అది కూడా చెప్పబోతున్నాడు. ఆత్మానం దేహం అధికృత్య ప్రత్యేగాత్మతయా ప్రవృత్తం పరమాత్మ బ్రహ్మావసానం వస్తు స్వభావ అధ్యాత్మముచ్యతే. అధ్యాత్మ శబ్దేన అభిధీయతే. ఆత్మానం దేహం అధికృత్య. ఆత్మానం అంటే ఏమిటి ఇక్కడ? ఈ దేహాన్ని అధికృత్య, అధిష్ఠించి, దీనికి అధిష్ఠించి ఉన్నటువంటిది ఏమిటి? ఈ దేహం అంటే ఇక్కడ దీనిలో స్థూల సూక్ష్మ దేహాలు కూడా చెప్పబడ్డాయి. దీన్ని అధిష్ఠించి ఆ, ఉన్నటువంటిది. అధిష్ఠించి ప్రత్యేగాత్మతయా అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ రూపములో, జీవాత్మ రూపములో ప్రవృత్తం ఉన్నది. జీవాత్మ రూపంలో ఉన్నటువంటి. అంతేకాకుండా ఇంకొక విశేషణం ఏం చెప్పాడు? పరమార్థ బ్రహ్మ అవసానం. దీనికి అవసానం. అవసానం అంటే ఏంటి? జీవాత్మ ఇక్కడ ఉన్నది. దిస్ ఇస్ నాట్ ది ఎండ్. దీనికి అవసానం అంటే దీనికి హయ్యర్ లెవెల్ ఎక్కడున్నది? హయ్యర్ లెవెల్, హైయెస్ట్ లెవెల్ ఎక్కడున్నది? పరమాత్మ తత్వమే. ఈ జీవాత్మ తత్వం ఎక్కడున్నది? దీని తర్వాత ఇంకేదో ఈశ్వర తత్వం ఒకటి ఉంది. దీని తర్వాత హైయెస్ట్ లెవెల్ ఎక్కడున్నది? పరమాత్మ తత్వమే ఉన్నది. అది ఎక్కడ? పరమార్థ బ్రహ్మావసానం. ఆ పరమార్థ బ్రహ్మయే అవసానముగా కలిగినటువంటిది. పరమార్థ బ్రహ్మావసానం అంటే ఏంటి? పరమాత్మ పరబ్రహ్మయే, పరమార్థ తత్వమేవ, అథవా పరమార్థ బ్రహ్మయేవ అవసానం యస్య. అది పరమార్థ బ్రహ్మావసానం. ఆ పరమాత్మయే చిట్ట చివరి లక్ష్యంగా. అవసానం అంటే చివరిది కదా. అవసాన దశ అంటాం. అవసానం అంటే చివరిది. సో ఆ చిట్ట చివరిది పరమాత్మయే లక్ష్యంగా కలిగినటువంటిది. అదేమిటంటే ఈ జీవాత్మ. ఈ జీవాత్మ అనేటువంటిది ఎంతెంతో ట్రావెల్ చేసి అక్కడ పరమాత్మ లక్ష్యాన్ని పొందాలి కదా. స్వభావ అధ్యాత్మముచ్యతే. ఇక్కడ కాపుదామండి, ఎందుకంటే ఇంకా ఉన్నది. కర్మ దీని గురించి ఉన్నది. దీన్ని మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్ లో కూడా చెప్పుకుందాం. అధ్యాత్మం అనే దాని గురించి. స్వభావ అంటే పరమాత్మ యొక్క ఉనికి. అన్ని దేహాల్లో కూడా పరమాత్మ యొక్క ఉనికిని స్వభావం అంటాం. ఇక్కడ కాపుదాం. దాదాపు 50 నిమిషాలు అయింది. విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.